ఏపీ వ్యాప్తంగా కూటమి కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లా కూర్మయ్యగారిపల్లిలో హనుమంతరెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. గాలివీడు పిఎస్ నుంచి వచ్చామంటూ చెప్పి హనుమంతరెడ్డిని తీసుకువెళ్లిపోయారు. అయితే గాలివీడు పోలీస్ స్టేషన్ను హనుమంతరెడ్డి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఇటు హనుమంతరెడ్డి అరెస్ట్ను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఖండించారు. వెంటనే అతన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే సరిదిద్దుకోవాలని, కానీ ఇలా కక్ష సాధింపు చర్యలకు దిగడం దారుణమన్నారు. మరోవైపు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని వైఎస్ఆర్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి నుంచి ఎక్కడ ఉంచారో కూడా చెప్పలేదు పోలీసులు. వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నాక గుర్తు తెలియని ముఠా రంగంలోకి దిగింది. వర్రా రవీంద్రారెడ్డి ఎక్కడంటూ జామీను కోసం వచ్చిన వేముల మండలం పెండ్లూరు సర్పంచ్ మహేశ్వర్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు చేయి చేసుకున్నారు. రాత్రి నుంచి సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి ఆచూకీ తెలియడం లేదు. మహేశ్వర్ రెడ్డిని తీసుకువెళ్ళింది పోలీసులా లేక ప్రైవేట్ వ్యక్తులా అన్నది తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు రాత్రి నుంచి రవీంద్రారెడ్డిని ఏపీఎస్లో ఉంచారో కూడా తెలియటం లేదు. దీనిపై పోలీసులు కూడా ఎటువంటి సమాచారం అందించడం లేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి 41A నోటీస్ ఇచ్చి వదిలేయాలనే నిబంధన ఉన్నా కూడా పోలీసులు ఖాతరు చేయడం లేదు. తెల్లవారుజామున రవీంద్రారెడ్డి ఇంట్లో డీఎస్పీ సోదాలు నిర్వహించారు. రవీంద్రారెడ్డి మహేశ్వర్ రెడ్డి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కడప నుంచి. శ్రీనివాస్, అసలు ఏం జరుగుతోంది? కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ అనే నెపంతో తీసుకువెళ్ళిపోతున్నారు. ఎవరు తీసుకువెళ్తున్నారు కూడా క్లారిటీ లేదు. కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు ఏమంటున్నారు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? పోలీసుల వైపు నుంచి అయితే ఎటువంటి సమాచారం కూడా బయటకు రావడం లేదు. వాళ్ళు ఏమీ చెప్పడం లేదు కూడా. మరోవైపు మనం చూసినట్లయితే ఈ రోజు ఈ ఒక్క రోజుల్లోనే వైఎస్ఆర్ జిల్లా, అదేవిధంగా అన్నమయ్య జిల్లా రెండు చోట్ల కూడా ఇద్దరు సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మన పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్ చూస్తే నిన్న మార్నింగ్ పోలీస్ స్టేషన్ మిమ్మల్ని విచారించాలి, పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పినటువంటి పోలీసులు ఆ తర్వాత స్టేషన్లను మార్చి పులివెందులలో తీసుకుని వెళ్లినటువంటి వ్యక్తి కడప తాలూకా పోలీస్ స్టేషన్ లో నిన్న రాత్రి ప్రత్యక్షమయ్యాడు. మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. నిన్న తాలూకా పోలీస్ స్టేషన్ లో వర్రా రవీంద్రారెడ్డి ఉన్నటువంటి విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. అంతేకాకుండా ఆ తర్వాత అతన్ని మళ్ళీ వేరే ప్రైవేట్ వ్యక్తులు అతన్ని తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం అదే పోలీస్ స్టేషన్ ముందు జరిగింది. అంతేకాకుండా ఎవరైతే జామీన్ ఇవ్వడానికి వచ్చినటువంటి సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి ఉన్నాడో ఆయన మహేశ్వర్ రెడ్డిని కూడా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు దాడి చేసి రవీంద్రారెడ్డి ఎక్కడని చెప్పి అతని మీద దాడి చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఒక నిరంకుశంగా ఏదైతే చిన్న సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టును బేస్ చేసుకొని సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళందరూ నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేస్తూ ఈ రోజు ఉదయం రవీంద్రారెడ్డి ఇంటికి కూడా వెళ్ళి తెల్లవారుజామున 2 గంటల సమయంలో 20 మంది పోలీసులు రవీంద్రారెడ్డి ఇంటికి వెళ్లి ఇంట్లో అందరినీ భయభ్రాంతులను చేసి అక్కడ ఉన్నటువంటి ల్యాప్టాప్ కానీ రూటర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు మాత్రం డిమాండ్ చేస్తున్నారు మా రవీంద్రారెడ్డి కానీ అదేవిధంగా సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి ఎక్కడున్నారనేది మాకు తెలియజేయాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి హోంమంత్రి బాధ్యత వహించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్.